ఆపరేషన్ సింధూర్లో కీలకంగా వ్యవహరించిన ఇండియన్ ఆర్మీకి చెందిన మహిళా అధికారి కల్నల్ సోఫియా ఖురేషీని అప్రతిష్ట పాలు చేసేలా ఉగ్రవాదుల సోదరి అంటూ మధ్యప్రదేశ్ రాష్ట్ర మంత్రి బీజేపీ సీనియర్ నేత విజయ్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తాయి. మంత్రి విజయ్ షా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ హిందువులపై అమానుష హత్యాకాండకు ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ఉగ్రవాదుల మతానికి చెందిన ఓ సోదరిని పంపారని వ్యాఖ్యానించారు. उन्होंने कपड़े उतार उतार के हमारे हिंदुओं को मारा और मोदी जी ने उनकी बहन को उनकी ऐसी की तैसी करने हमारे जहाज से उनके घर गए। तुमने हमारी बहनों को अगर विधवा किया है तो तुम्हारे समाज की बहन आके तुम्हें नंगा करके छोड़ेगी. చివరకు మధ్యప్రదేశ్ న్యాయస్థానం జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. కల్నల్ సోఫియా ఖురేషీపై వ్యాఖ్యలు చేసిన మంత్రి విజయ్ షాపై 4 గంటల్లోనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని మధ్యప్రదేశ్ హైకోర్టు రాష్ట్ర పోలీసులను ఆదేశించింది. ఈ విషయాన్ని తమకు తాముగా పరిగణలోకి తీసుకున్న కోర్టు తీవ్రమైన క్రిమినల్ అభియోగాల కింద కేసు నమోదు చేయాలని డీజీపీ కైలాష్ మక్వానాను ఆదేశించింది. దీంతో అరెస్టు నుంచి రక్షణ కోరుతూ విజయ్ షా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మంత్రి వేసిన పిటిషన్పై భారత ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ విచారణ జరిపారు. ఈ సందర్భంగా మంత్రిని తీవ్రంగా మందలించారు. ఆయన వ్యాఖ్యలు ఏమాత్రం ఆమోదయోగ్యం కావన్నారు. కల్నల్పై మంత్రి చేసిన వ్యాఖ్యలు అనుచితమైనవిగా అభివర్ణించారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్న వ్యక్తులు ప్రసంగాలు చేసేటప్పుడు సంయమనం పాటించాలన్నారు. మీరు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు, వెళ్లి హైకోర్టులో క్షమాపణ చెప్పండి అంటూ మందలించారు. ఆయనపై క్రిమినల్ చర్యలు ప్రారంభించాలన్న హైకోర్టు ఆదేశాలపై స్టే ఇచ్చేందుకు సుప్రీం నిరాకరించింది. మరోపక్క విజయ్ షాను తక్షణమే మంత్రి పదవి నుంచి తొలగించాలని సిపిఎం డిమాండ్ చేసింది. ఇటువంటి వ్యాఖ్యలకు బీజేపీ సిగ్గుపడాలని పేర్కొంది. విద్వేష వ్యాఖ్యలు చేసే వారిని రక్షించే చర్యలకు ఎక్కడైనా స్వస్తి పలకాలని బీజేపీని డిమాండ్ చేసింది. మంత్రి అభ్యంతరకర వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్ కూడా తీవ్రంగా ఖండించింది.